హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఇంకొక క్లిప్ తయారు చేసుకుందామండి. అది మనము వెనక పెట్టుకుంటాం కదా క్లిప్, ఆ క్లిప్ ఒకటి చేద్దాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, సింపుల్ డిజైన్ తోటి. దీనికి కూడా నేను నిన్న యూజ్ చేసినట్లుగానే ఈ షేప్తో అయితే, ఫ్లవర్ షేప్తో అయితే యూజ్ చేశాను. దాని తర్వాత ఈ స్టోన్ లేస్ ఒకటి తీసుకొని ఒక 7 స్టోన్స్ కౌంట్ చేసి కట్ చేసేసుకోండి. 3, 3, 6, 7. ఇలా 3 కౌంట్ చేసుకొని కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఎడ్జెస్లోని గమ్ అప్లై చేసి ఈ లేస్ని ఈ ఎడ్జ్లో పెట్టేసేయండి. యూజ్ చేయని ఒక నీడిల్ తీసుకొని ఇలా యూజ్ చేసుకోండి. అంటే విరిగిపోయిన నీడిల్స్ కానీ, అయితే హోల్ చిన్నగా ఉన్నది కానీ, వంకరపోయినవి కానీ ఏమన్నా ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసుకొని ఇలా యూజ్ చేసుకోండి, ఇవి సరి చేసుకోవటానికి. ఓకేనా? అలానే మిగిలినవన్నీ పెట్టేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత ఈ డ్రాప్ టైప్లోని ఈ డ్రాప్వి కుందన్స్ ఉంటాయండి, అవి తీసుకొని ఈ గ్యాపుల్లోనే గమ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత వీటిల్లో పెట్టేసేయాలి. ఇది మనకి ఖచ్చితంగా సరిపోని ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసేయండి అన్నీ. ఇలా చేసుకున్న తర్వాత అండి, మళ్ళీ స్టోన్ లేస్ తీసుకొని ఒక 4 స్టోన్స్ కౌంట్ చేసి మనకి ఎన్నైతే అవసరం అవుతాయో అన్నీ కట్ చేసేసుకుందాము. ఫోర్ స్టోన్స్ సరిపోతుంది. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గమ్ తీసుకొని అండి, ఈ డ్రాప్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా అండి, ఆ గ్యాప్లోని గమ్ అప్లై చేసేయండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ 4 స్టోన్ లైన్ ఉంది కదా, అది ఈ గమ్ పైన పెట్టేసేయండి.
ఇది వచ్చేసి మనము కొన్నదానికంటే కూడా చాలా బాగా వస్తుందండి. మన చేతుల్లో పనే ఇది. ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. మనం ఒక లైను 1 మీటర్ స్టోన్లెస్ తెచ్చుకున్న, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కాకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళైనా సరే 1 మీటర్ స్టోన్లెస్ తెచ్చుకొని ఒక 10 గ్రామ్స్ ఈ బీడ్స్ కుందన్స్ తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిగా అయిపోతుంది డిజైన్. అంతే, మీకు బాగుంటుంది కూడా. ఇంకా కొన్నదానికంటే కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మీరు చాలా సేవ్ చేసుకోగలుగుతారు. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి మనము ఈ మధ్యలోని ఈ స్టోన్ లేస్కి మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదా అండి, ఆ గ్యాప్ని ఇలా బీడ్స్ తోటి గమ్ముతోటి పెట్టేసుకొని ఆ గ్యాప్లోని మీరు ఇట్లాంటి స్టోన్, వైట్ స్టోన్ పెట్టేసుకోవచ్చు. లేదంటే మనము మధ్యలో వాడతాం కదా, అవి చిన్నవి అండి, అవి పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇంకా రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అదే కాకుండా మీకు కావాలనుకుంటే ఈ గోల్డ్వి 3D డిజైన్ చేసుకుంటాం కదా మనము, అలా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా మన చేతిలో డిజైన్ కదా అండి, ఇంకా మన ఇష్టం అనమాట. దాన్ని ఎంత చక్కగా చేసుకోవచ్చో అంత చక్కగా చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ చేయడానికి అబ్బా ఇది అవుతుందా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏముండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఒక్కసారి కనుక చేసాము అని అంటే ప్రతిసారి మీదకి కూడా మనమే మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో కొన్న వాటికంటే కూడా మనం చేసుకున్న ఇంకా బాగా వస్తాయండి. ఓకేనా, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలా ప్రతి దాని మీదకి కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు. లేదా అన్నింటికి కలిసేలాగా గోల్డ్ కొన్ని, సిల్వర్ కొన్ని, కాపర్వి కొన్ని చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇలా నేను ఎస్ షేప్వి యూజ్ చేశాను. మీకు నచ్చిన వేరే అయినా సరే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఇందులోయే మనకి కొన్ని చిన్నవి కూడా ఉంటాయండి. కుందన్స్లోనే చిన్న కుందన్స్ కూడా ఉంటాయి. నేను అవి యూజ్ చేశాను. ఇలాంటి వీటిలోనే పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కావాలంటే మనం గోల్డ్ అయినా సరే పెట్టుకోవచ్చు. గోల్డ్ అయినా వైట్ అయినా అలా దానికి సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. మధ్యలో గోల్డే పెట్టేశాను, ఎందుకంటే అన్ని గోల్డే ఉన్నాయి కదా అనేసి. అంతే, చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇదైతే. ఇంతే అండి, ఇంకా సింపుల్గా ఇలా చేసేసుకొని మనం ఇలా క్లిప్ తీసుకుంటాం కదా, ఇలా క్లిప్ తీసుకొని సెంటర్లో చూసుకొని పెట్టేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండి. ఇదిగో దీనిలాగానే ఇది కూడా. ఓకేనా, అది ఇది సేమ్ అన్నమాట. నేను ఈక్వల్గా చూసుకోవడం కోసం తీసుకున్నాను ఇది. అంటే ఎంత కొలుచుకొని చేసుకున్నా కూడా చివరికి వచ్చేసరికి మనకి ఇలానే అవుతూ ఉంటుంది. కొంచెమే ఏంటంటే తక్కువ ఎక్కువ అవుతుంటుంది, లేకపోతే సెంటర్లో ఉండదన్నమాట. అందుకోసమని ఖచ్చితంగా సెంటర్ చూసి పెట్టేసుకుంటే బెటరు.
ఏది ఎటు పెట్టినా పర్వాలేదు మనకైతే. ఓకేనా, కాస్త డ్రై అయిపోయిన తర్వాత మంచిగా వస్తుంది. దాని తర్వాత ఇంక ఇటువైపు మనము నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఇటువైపు కూడా సేమ్ అలాగే ఈ పెద్ద స్క్వేర్స్ తీసుకున్నాను, తీసుకొని ఇవి పట్టేశాను. కొంచెం చూసుకొని చేసుకోవాలండి ఇదైతే, ఎందుకనంటే ఇది జారిపోతూ ఉంటుంది, క్లిప్ గమ్ పెట్టిన తర్వాత జారిపోతూ ఉంటుంది. కొంచెం అదొక్కటి చూసుకొని చేసుకోండి, ఊడిపోకుండా జారిపోకుండా అంతే. అంతే అండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈసారి క్లిప్ కానీ, బ్యాంగిల్ కానీ, లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఏదో ఒకటి చేద్దాం, శారీ పిన్ కానీ అలా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇలా వచ్చిందండి, ఇంకా అయిపోయింది. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది కాస్త డ్రై అవ్వాలి. ఓకేనా, రేపు చూపిస్తా. అంతే, ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా వస్తాయి మనకి. మీకు ఇలా అంటిస్తే పోతాయి అది ఇది అని అనుకుంటే చెప్పండి, పూసలతోటి అల్లుకోవడం కూడా వచ్చు, అది కూడా చేద్దాం. ఓకేనా, పూసలతోటి ఒక డిజైన్ అల్లేసి పైన అది కూడా అంటించేయడమే, అలా అయినా తప్పదు గమ్ అయితే. ఓకేనా, కానీ ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా బయట తీసుకొచ్చేసి అండి, మనకి క్లిప్ ఎంత పడుతుంది ఆ రేటుకు తీసుకొచ్చేసి కొంచెం మనం హోల్సేల్లో తెచ్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి హోల్సేల్లోని మనం తీసుకొచ్చుకోవాలి, డిజైన్ చేసుకొని మనకి పడ్డదాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం వాడేదాన్ని బట్టి మెటీరియలే కానివ్వండి, లేదనంటే వర్కే కానివ్వండి, టైమే కానివ్వండి, ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గ ప్రైస్ మనం పెట్టుకొని, అది మామూలుగా ఫ్యాన్సీ స్టోర్లో కానివ్వండి, లేదనంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మ్యాచింగ్స్ కోసం కానివ్వండి, మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా, బాయ్ అండి.